బెజ్జంకి మండలంలో బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమతోనే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, వారి మాటల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. బుధవారం బెజ్జంకిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లింగాల శ్రీనివాస్, కొంకటి రాములు, జెల్ల ప్రభాకర్, రావుల నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించామని, అయితే వాటిపై శిలాఫలకాలు పెట్టుకోవడం తమ లక్ష్యం కాదని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పనుల కంటే శిలాఫలకాలపై ఎక్కువ దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబడ్డాయని, పేదలకు కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించడం కూడా అంతే ముఖ్యమని వారు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేస్తున్నామని, స్వలాభం కోసం రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అలాగే ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణను మండలంలో తిరగనివ్వమని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రజాప్రతినిధిని ఎలా అడ్డుకుంటారో తాము చూస్తామని వారు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా తిరగడానికి హక్కు ఉందని, అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై, మా ప్రభుత్వంపై, ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మేము వాటిని తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. నిజంగా వాళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నామనే భ్రమలో మాట్లాడుతారు. వారి మాటలు చూస్తే ప్రజలు బయట నవ్వుకుంటారు. ఇలా ఒక రౌడీజం చేసే నాయకుల్లాగా నాలుగలు చీర్చమంటారు. మరి ఇంకా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే మండల ప్రజలకు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలేదంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే గ్రామాల్లో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వేసిన ఘనత. ఎక్కడ మేము శిలాఫలకాలు పెట్టుకోలేదు, ఎక్కడ మేము హంగులు ఆర్పాటాలు చేయలేదు, ఎమ్మెల్యే గారిని విలువలేదు. గ్రామాలలో ఒక గ్రామ శాఖ అధ్యక్షులు, అలాగే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలందరూ పెట్టిరు. బేగంపేటలో పెట్టిరు, డబుల్ బెడ్రూమ్లకు, వడ్లూరులో పెట్టిరు, గుగ్గిలో పెట్టిరు. గీడ మీరు పలకలకే పరిమితమయ్యేది కానీ ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్లు కట్టిరా అని మేము అడుగుతాము.